ఈరోజు నవంబర్ 26, 2024 అంటే భారత రాజ్యాంగం ఆమోదించినటువంటి రోజు. 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా మరి దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో మరి మన జిల్లా కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాలు, మరి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, జిల్లా అధికారులతో అందరితోటి ఈ యొక్క 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఈ రాజ్యాంగాన్ని గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం. వాస్తవంగా మన దేశంలో 1947కు ముందు బ్రిటిష్ వారి పరిపాలన మన దేశంలో సాగుతుంది. బ్రిటిష్ వారు వెళ్ళిపోతూ 1947లో మనకి స్వాతంత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోయినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ బ్రిటిష్ పరిపాలన మనకు అవసరం లేదు, మన దేశానికి మన దేశ స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి అనుకూలంగా, మన దేశానికి అనుకూలంగా మనకు ఒక సాంప్రదాయమైనటువంటి రాజ్యాంగం కావాలి ప్రజలను పరిపాలించడానికి అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి నెహ్రూ గారు అయితేనేమి, గాంధీ గారు అయితేనేమి, తిలక్ అయితేనేమి, రాజేంద్ర ప్రసాద్, వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడిగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఏరి కోరి తీసుకొచ్చి రాజ్యాంగం రాసేటటువంటి బాధ్యత ఆయనకు అప్పగించడం జరిగింది. ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాత్రి మగళ్ళు నిద్రాహారాలు మాని, భార్యలను పోగొట్టుకొని, పిల్లలను పోగొట్టుకొని, మరి ఆయన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఈ దేశంలో ఈ ప్రపంచంలో మరి అన్ని దేశాలు ఆయన్ని ఎంతో మెచ్చుకునే విధంగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఒంటి చేతితోటి రచించి ఆ రోజు 1949 నవంబర్ 26న మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నెహ్రూ గారు, రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, మరి ఇతరత్ర పెద్దలందరికీ మరి 49 నవంబర్ 26న ఈ యొక్క రాజ్యాంగ పీఠికను అందజేయటం జరిగింది. దానిని రాజ్యాంగ ఆమోద దినోత్సవం అంటారు. ఆ తర్వాత ఈయన ఇచ్చినటువంటి రాజ్యాంగము మన దేశంలో 1950 జనవరి 26 నుంచి ఈ దేశంలో అమల్లోకి రావడం జరిగింది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు మరి వ్యత్యాసాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా సమసమానత్వంగా అందరూ సమాన హక్కులు కలిగి ఉండే విధంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి ఈ యొక్క రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ప్రస్తుతము మన దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 2016 నుంచి ఈ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని అన్ని రాష్ట్రాల్లో, జిల్లాల్లో, మండలాల్లో మరి దీనిని ప్రభుత్వ పరంగా జరుపుకోవాలని ఒక సర్క్యులేషన్ను 2016 నుంచి ఇవ్వడం జరిగింది. ఈ 2016 నుంచి ఈ దేశంలో మరి అన్ని జిల్లాల్లో మరి మండలాల్లో ప్రభుత్వ పరంగా అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలతో జోహార్లు అర్పించి రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, శోభ్రతత్వం, మరి సెక్యులర్ దేశంగా ఈ దేశం ఉండాలని ఈ భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లిఖించడం జరిగింది. అంతేకాకుండా అన్ని వ్యవస్థలను మరి న్యాయ వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ, గ్రిడ్ వ్యవస్థ, అనేక వ్యవస్థలు ప్రతి ఒక్కటి ఈ దేశంలో ప్రతి ఒక్కరూ సమానమైన హక్కులు కలిగి ఉండేటట్టుగా ఈ రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లిఖించడం జరిగింది. కాబట్టి ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క పౌరుడు మరి ఈ నవంబర్ 26న రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని మరి గుర్తు చేసుకుంటూ అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి జోహార్లు అర్పించి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని మా ఒంటి చేతితోటి రచించి ఇంకా 2000 సంవత్సరాల వరకు ఈ దేశ స్థితిగతులను బట్టి ముందు చూపుతోటి రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఫ్యూచర్లో, భవిష్యత్తులో మన హైదరాబాదు దేశ రాజధానిగా ఉండాలని ఢిల్లీ ఒక చివరన ఉంది కాబట్టి మరి దీనికి ముప్పు జరుగుద్ది కాబట్టి మనకు ఇతర దేశాల నుంచి ఖచ్చితంగా వచ్చేటటువంటి భవిష్యత్తుకి హైదరాబాదే రాజధానిగా ఉండాలని ఈ రాజ్యాంగంలో కూడా రాయటం జరిగింది. కాబట్టి ఇంత ముందు ఆలోచనతోటి ఒక గొప్ప మహత్కరమైనటువంటి రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ప్రత్యేకమైనటువంటి జై భీములు తెలియజేస్తున్నాం.